1958 కంటే ముందు పట్టా ఇచ్చి ఉంటే ఆ భూములను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1958 వరకు తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిన లావణ్య పట్టాల మీద ఈ భూమి అమ్మకూడదనే నియమం లేదు కాబట్టి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి ఇచ్చిన పట్ట అందుకే ఎన్నేళ్ల కింద ఇచ్చారని అడుగుతున్నా. 58 కంటే ముందు ఇచ్చి ఉంటే కనుక అలాంటి భూమిని లావణ్య పట్టా భూములైనా సరే అమ్ముకోవచ్చు. ఇది ఒక ప్రధానమైన మినహాయింపు. ఇక రెండో మినహాయింపు ఏంటంటే అది అసైన్మెంట్ భూమి ఉన్నా అమ్ముకోవడానికి 1977లో చట్టం వచ్చింది అమ్మితే కనుక చర్యలు తీసుకోవడానికి. ఈ 1977లో ఏదైతే పిఓటి చట్టం అమల్లోకి వచ్చిందో ఆ చట్టం రాకముందు కనుక ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూమి కొంటే ఈ చట్టం వర్తించదు, అవి చెల్లుబాటు అవుతాయి. ఇది రెండో మినహాయింపు. మూడో మినహాయింపు ఏంటంటే అసైన్మెంట్ భూములు అమ్మొద్దు కానీ అప్పు కోసం పంట రుణాల కోసం బ్యాంకులో తాకట్టు పెట్టవచ్చు. కోఆపరేటివ్ సొసైటీలో కానీ షెడ్యూల్ బ్యాంకులలో కుదోబెట్టవచ్చు. మరి బ్యాంకులో కుదోబెట్టి అప్పు కట్టకపోతే అప్పుడు ఆ సొల్యూషన్ ఏంటి? బ్యాంక్ అమ్మేసుకోవచ్చు కదా భూముల్ని. అట్లా కనుక బ్యాంకులు ఆక్షన్లో అసైన్మెంట్ భూములు అమ్మితే కొనుక్కున్న వాళ్ళకి పూర్తి హక్కులు వస్తాయి, అక్కడ అమ్మకాలు కొనుగోలు చెల్లుబాటు అవుతాయి. ఇది మూడో మినహాయింపు. నాలుగో మినహాయింపు ఏంటంటే అసైన్మెంట్ భూముల్ని భూమి లేని పేద కుటుంబాలకి కాకుండా మాజీ సైనికులకి, స్వాతంత్ర సమరయోధులకి, రాజకీయ బాధితులకు కూడా ఇవ్వచ్చు, పట్టాలు ఇవ్వచ్చు ప్రభుత్వం. అట్లా ఇచ్చింది కూడా. అట్లా కనుక ఇచ్చి ఉంటే రాజకీయ బాధితులకు కనుక ప్రభుత్వం అసైన్మెంట్ చేసి ఉంటే వాళ్ళు వెంటనే అమ్ముకోవచ్చు, ఈ షరతులు ఏమి ఉండవు వాళ్ళకి. స్వాతంత్ర సమరయోధులకి కానీ మాజీ సైనికులకి భూమి ఇచ్చి ఉంటే కనుక వాళ్ళకి పట్టా ఇచ్చిన 10 ఏళ్ల తర్వాత అమ్మడానికి అవకాశం ఉంది, అవి చెల్లుబాటు అవుతాయి. ఇక మరొక మినహాయింపు ఏంటంటే కొన్ని సందర్భాలలో ప్రభుత్వము ఉచితంగా కాకుండా కొంత నామినల్ వాల్యూనో మార్కెట్ వాల్యూ కట్టించుకొని పట్టాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటిని మనము ఫామ్ జీ పట్టాలు అంటాం. అట్లా కనుక ఇచ్చి ఉంటే ఈ పిఓటి చట్టం వర్తించదు, వాళ్ళు కూడా ఈ భూములు అమ్ముకోవచ్చు. ఇవి కొన్ని మినహాయింపులు. సో ఎవరైనా వారి అసైన్మెంట్ భూమి ఉండి ఇప్పుడు నేను చెప్పిన మినహాయింపుల పరిధిలో వస్తే కనుక ఆ భూములను అమ్ముకోవడానికి ఉంటుంది. ఇక చివరి ఒక మినహాయింపు ఉంది. అదేంటంటే 1977 నుంచి 2017 మధ్యకాలంలో ఎవరైనా భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అసైన్మెంట్ భూమి కొంటే కనుక వాళ్ళని ఆ భూమిని తొలగించొద్దు, వాళ్ళకే లావణ్య పట్టా ఇవ్వాలని చట్టం. అది పూర్తి పట్టా భూమిగా మారదు కానీ కొనుక్కున్న వాళ్ళకే లావణ్య పట్టా వస్తుంది. మనం ఇటీవల చట్టానికి మనం చేసుకున్న మార్పు. ఇవి అసైన్మెంట్ భూములకు సంబంధించి కొన్ని మినహాయింపులు.